దేవుడు ఇస్తాను అన్న తర్వాత మీరు దాన్ని తీసుకోవటానికి వెళ్ళటాన్నే విశ్వాసం అంటాం. వన్స్ అపాన్ ఏ టైం ఏమైందంటే, ఒక దీవిలో అనాగరికులు ఉండేవాళ్ళు. ఒక మిషనరీ ఉన్నాడు. ఆ మిషనరీ సేవ చేయాలని ఆ దీవికి వెళ్ళాలనుకున్నాడు అనమాట. ఆ దీవికి వెళ్ళాడు. ఆ దీవికి వెళ్ళి సేవ చేసేటప్పుడు అక్కడ ఎంతోమందిని చంపేశారు. అయితే ఇతను మాత్రం నేను ప్రకటిస్తాను, యేసుక్రీస్తునని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళకు వర్షాలు పడకపోతే వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఇది శాపం అని వాళ్ళు నిర్ధారించుకున్నారు. అంటే వర్షం పడాలి కదా, వర్షం పడకపోతే ఏదో శాపం జరుగుతుంది అనుకున్నారు. అయితే ఈ రాళ్ళు రప్పలేసి చూశారు, ఎవడు వల్ల వర్షం పట్టలేదని, వీడి వల్లే పడతలేదని వాళ్ళకి అర్థమైంది. ఆహా, వాడిని తీసుకొచ్చారు, నీ వల్లే అవ్వట్లేదు. వాళ్ళు అసలే తినేసేవాళ్ళు మనిషి కనపడితే. వాడిని ఎందుకో కొంచెం స్పేర్ చేశారు. ఆయన తినబోతే ఒక నిమిషం ఉండండి, ఏం కావాలన్నాడు. వర్షం. ఓకే, వర్షమా కావాల్సింది, నీళ్ళు కావాలా? ఆ నీళ్ళు కావాలి. అప్పుడు అతను అన్నాడు, సరే అది అక్కడ తవ్వండి, నీళ్ళు ఉంటాయి అన్నాడు. ఓకేనా? మేము అడుగుతుంది నీళ్ళు ఏం చేయమన్నారు? తవ్వు, అక్కడ నీళ్ళు ఉంటుంది. పోతే ఈ అనాగరికులకి భూమిలో నీళ్ళు ఉంటాయని తెలీదు. వర్షం పడితేనే నీళ్ళని తెలుసు. ఓకేనా? భూమి లోపల వాటర్ ఉంటాయని దే డోంట్ నో. సో ఇతనికేమో చదువుకున్న కంట్రీ నుంచి వచ్చాడు కాబట్టి బోర్లు, వాటర్ ఇవన్నీ తెలుసు అనమాట, బావులు ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో ఇతనేమనంటే, అరే వర్షం పడకపోతే ఏం ప్రాబ్లం రా, కరువు ఉంటే తవ్వు అక్కడ అన్నాడు. ఆ అనాగరికులకి ఎట్లా ఉంటుంది, ఇల్లిటరేట్స్కి? పైనుంచి పడాలి కదరా, కింద నుంచి దవ్వేదేంది? మీకు అందరికి అర్థమవుతుందా? ఎట్నుంచి పడాలి నీళ్ళు ఎప్పుడైనా పైనుంచే పడతాయి, కింద నుంచి పైకి వస్తాయా? మీకేమన్నా అర్థమైందా? అసలు కింద నుంచి నీళ్లు పైకి వస్తాయి అని చెప్పే ఐడియా ఎట్టుంది? వీడిని ఇప్పుడే కొరుక్కు తిందాం అనిపించేసిద్ది. కొంతసేపు కూడా ఆగటం ఎందుకు? చెప్పాడు. వాళ్ళు ఎందుకో అరే వీడు చెప్పినట్టు చేద్దాం అనుకొని గబగబా ఉన్న ఇవి తీసుకొని తవ్వటం మొదలుపెట్టారు. తవ్విన తర్వాత ఓ మోర తవ్వి పడలా. రే ఈయనేసేయండి రా అని. ఓకే, వాడు వెంటనే ఏం చేశాడంటే కోసుకున్నాడు, చెయ్యి తెగిందాకా రక్తం గారింది. మనం తినపోయేటప్పటికి వాడు చచ్చిపోతున్నాడు అందుకని వాడు ఆగిపోయాడు. నా రక్తం సాక్షి, తవ్వు. వీడు రక్తం కార్చేటప్పుడు కల్లా వీడు చచ్చిపోవడానికి కూడా రెడీ. తవ్వురా, ఏదో ఉన్నట్టుంది అనుకొని తవ్వారు. సగం దూరం తవ్విన తర్వాత మళ్ళీ వాళ్ళకి డౌట్, అయ్యిద్దంటావా? వద్దులే, తవ్వుతాం. తవ్వారు, నీళ్ళు అట్నుంచి నీళ్ళు రావటం చూసాం. ఎట్నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంకొంచెం తీస్తే నీళ్ళు ఊట పైకి ఉబుకుతుంది. వీళ్ళంతా కత్తులు బల్లాలు అన్నీ పడేసి ఓ మన దగ్గరికి దేవుడు వచ్చాడు రా అని మొక్కారు. దీవి మొత్తం మారింది. అర్థమవుతుందా? ఎందుకని? పాపం దైవాంశ సంభూతుడు వచ్చాడని వాళ్ళు అనుకున్నారు. కానీ నిజమైంది, ఇతనికి నిజమేందో తెలుసు. మీకు నేను అంటుంది అర్థమవుతుందా? ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఒక వ్యక్తి ఏమో చూసి వచ్చి చెప్తున్నాడు అక్కడ ఉంటాయని. అర్థమవుతుందా? వీళ్ళకేమో తెలుసా ఎక్కడ ఉంటాయో? ది డోంట్ నో. మన పరిస్థితి ఇది. దేవుడు ఇసాకు ఓ ఈ దేశంలో ఉండు, నేను నిన్ను దీవించదని అన్నాడు. అంటే దాని అర్థమైంది, దీవిచ్చాననే కదా. అప్పుడు ఇస్సాకుండి, ప్రభువా మేము మా పితరులు గొర్రెలు కాసుకున్న వారము, గొర్రెల్లో దీవెన ఉంది కానీ కరువులో దీవెన ఎక్కడుంది? నువ్వేం చెప్తున్నావు? పాపం ఇంకోసారి ఆలోచించుకో ఏం చెప్తున్నావో. ఓకే, నా పరిస్థితికి నువ్వు చెప్పేది ఎట్లా మ్యాచ్ అవుతుంది? హలో, అర్థమవుతుందా? కానీ ఇస్సాకు దేవుడు చెప్పాడుగా ఉండమని. వాక్యం ఈజ్ థింగ్, అది ఈ లోకానికి రావాలి. ఇస్సాకు ఆ మాటని హృదయంలోకి తీసుకున్నాడు.
ఈ అనాగరికులు ఎలాగా అతను చెప్పిన మాటను తీసుకున్నారో ఆ టైప్లో తీసుకున్నాడు. ఆ సంవత్సరం విత్తనం వేసి ఎంత ఫలం పొందాడు? 100 అంతల ఫలము పొందెను. ఇసి ఇప్పుడు ఈ మిషనరీ ఉన్నాడు కదా, ఈ మిషనరీ చెప్పిన మాటని బట్టి కదా వాళ్ళు తవ్వారు. అర్థమవుతుందా? మిషనరీ చెప్పే మాట చెప్పేటప్పుడు నీళ్లు క్రియేట్ అయినాయా? నీళ్లుంటే చెప్పాడా? హలో, ఇతనికి నీళ్లున్నాయి అనేది వాస్తవం కదా, కానీ వాళ్ళకి నీళ్లున్నాయి అనేది అవాస్తవం. అబ్రహామా, నువ్వు పో అక్కడ బలి ఇయ్యమన్నప్పుడే గొర్రె ఉంది కాబట్టి నేను నీకు చెప్పాను కాబట్టి గొర్రెని క్రియేట్ చేయలే. మీకు అర్థమవుతుంది? సో వాక్యం అని అంటే జరిగిపోయిన, నీ జీవితంలో జరిగిపోయిన వాస్తవం. అంతేకాని దేవుడు నువ్వు నమ్మినప్పుడు కొత్తగా 2 days పడుతుంది తయారు చేయాలంటే అని చెప్పి కాదు. నువ్వు నమ్మేవా జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఒక వ్యక్తికి రియాలిటీ, మిగతా వాళ్ళకి కాదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు తవ్వుతా ఏ బేసిస్ మీద తవ్వుతున్నారు? ఈ వ్యక్తి యొక్క మాటని నమ్మారా లేదా? నమ్మకం కుదరలా, కట్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోయాడా లేదా? కష్టాలు బాధలను తీసుకున్నాడు లేదా? నీ మరణం తీసుకున్నాడా తీసుకోలేదా? ఇంతకన్నా ఇంక నీకేం ఎవిడెన్స్ కావాలి? నీ సమస్యలకు ఆయన చచ్చిపోయాడు అంటానికి ఇంక నీకేం కావాలి? ఇట్స్ ఎ ప్రూఫ్. అర్థమవుతుంది? ఓ నిశ్చయంగా అప్పుడు ఆయన వాగ్దానాలన్నీ ఆమెన్. ఓకే, వీళ్ళు ఎలా ఇప్పుడు వీళ్ళు నీళ్ళ కోసం పనిచేశారా? అతను చెప్పిన మాట మీద పనిచేశారా? గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఏదైనా ఇవ్వాలంటే రాబోయే దాన్ని ఇవ్వలేడు, తన మాట మీద పని చేపిచ్చిస్తాడు. అర్థమవుతుందా? మీరు దేవుణ్ణి వాక్యంలో నుంచి చూడటం నేర్చుకోవాలి. నీళ్ళేయి నా అప్పు తీరాలి, అప్పేది డబ్బులే అనకూడదు. మీకు డబ్బు నీళ్ళు ఆకాశం నుంచి వస్తాయనే వాళ్ళు నమ్మారు. వాళ్ళ ప్రాబ్లం వాటర్. అది దేవుడు ఎట్నుంచైనా తెచ్చియగలడు. మీకు అర్థమవుతుందా? మీ నీడ్ని దేవుడు ఏ మీన్స్లో నుంచి తీరుస్తాడో యూ డోంట్ నో. కాబట్టి ఆ మీన్స్, ఆ దారి దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఆ మాటని పట్టుకొని వెళ్ళాలి. అర్థమైంది? సో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఆ మాట మీద పని చేస్తున్నారో, ఉన్నారా, వీడి హృదయంలో ఏం జరుగుతుంది? మనం కరువురా, వాడు చెప్పింది చేద్దాం, తవ్వు, ఇంకొంచెం తవ్వు. కనపడుతుందా ఏమన్నా నీళ్ళు? కనపడుతుంది. ఏంటి చెప్పు? మాట. అర్థం ఉందా? ఆ మాటని తవ్వుతా అంటే నీళ్ళు పడ్డాయా లేదా? సేమ్ థింగ్. దేవుడు మన జీవితంలో ఏం చెప్తాడో ఆ మాటలోకి మనం వెళ్తా ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ఇట్.